తమిళనాడు బడ్జెట్లో రూపాయి సింబల్ మాయమైంది. హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారు అంటూ స్టాలిన్ సర్కార్ ఫైర్ అవుతున్న వేళ ఈ పరిణామం కలకలం రేపింది. ఈ నిర్ణయాన్ని తమిళ సంఘాలు స్వాగతించగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుపట్టారు. జాతీయ విద్యా విధానంపై తమిళనాడు కేంద్రం మధ్య జరుగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూపాయి సింబల్ను తొలగించారు. ఆ స్థానంలో తమిళనాడులో రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చారు. తమిళ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకునేందుకు తీసుకున్న చర్యగా అభివర్ణించాయి. కాగా మరికొందరు మాత్రం జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు. పద్దులో తమిళ రూను చేర్చిన వ్యవహారంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఒకవేళ ఆ గుర్తుతో ఇబ్బంది ఉంటే 2010లో దాన్ని కేంద్రం అధికారికంగా ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని డీఎంకేను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామ్య పక్షంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. సింబల్ను రూపొందించిన వ్యక్తి డీఎంకే మాజీ ఎమ్మెల్యే తనయుడే కావడం గమనార్హమన్నారు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టడం ద్వారా డీఎంకే ఓ జాతీయ గుర్తును తిరస్కరించడమే కాకుండా తమిళ యువకుడి సృజనాత్మకతను విస్మరించిందని విమర్శలు గుప్పించారు. రూపాయి చిహ్నం అంతర్జాతీయంగా బాగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఆర్థిక లావాదేవీల్లో దేశానికి గుర్తింపుగా నిలుస్తోంది. మరోవైపు యూపీఐ సేవలను అంతర్జాతీయం చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఇటువంటి సమయంలో సొంత కరెన్సీ చిహ్నాన్ని మనం బలహీనపరుస్తున్నామా అని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, అధికారులు దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను నిలబెడతామని రాజ్యాంగ ప్రకారం ప్రమాణం చేస్తారని, అయితే జాతీయ చిహ్నాన్ని తొలగించడం ఆ ప్రమాణానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఇది జాతీయ ఐక్యత పట్ల నిబద్ధతను దెబ్బతీస్తుందన్నారు. డీఎంకే చర్యలు దేశ ఐక్యతను బలహీనపరుస్తూ వేర్పాటువాద భావాలను ప్రోత్సహించే ప్రమాదకరమైన మనస్తత్వాన్ని సూచిస్తోందని మండిపడ్డారు. భాష, ప్రాంతీయ దురాభిమానానికి ఉదాహరణ అన్నారు నిర్మల. ఢిల్లీ తరహాలో తమిళనాడులోనూ మద్యం కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. ఈ కుంభకోణం